షోరూంలో ఉన్న ఏ ఐటమ్ కానీ, హారం కానీ, నక్లీస్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, కడా బ్యాంగిల్స్ కానివ్వండి, సో బేబీ ఏది ఐటమ్ అయినా కానీ 50% రిటర్న్ అండి. ఇందులో వేసేవన్నీ కూడా నవరత్నాలండి. సో కానీ ఇవన్నీ రియల్ కాదండి. దీని వరకు వచ్చేటప్పటికి సెమీ ప్రీషియస్ వేస్తామండి. సో కస్టమర్ ఏదైనా ఇంట్రెస్ట్తో ఏదైనా వాళ్ళు చేయమంటే ఖచ్చితంగా రియల్ వేస్తాం. మరి 1,90,000 అయ్యే గొలుసు మనకి 25,000 స్టార్టింగ్ అవుతున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే సహజంగా లేడీస్కి అమితమైనటువంటి నల్లపూసల గొలుసులండి. సో ఎమరాల్డ్తో డాలర్ అండి, వైట్ స్టోన్స్ కూడా, అలాగే కింద పర్ల్స్ 3. యాక్చువల్గా ఇవన్నీ కూడా 24 గ్రామ్స్ నుంచి, అంటే 24 గ్రాముల నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి. మాక్సిమం ఈ హారం మనం చేయించాలంటే 160 గ్రామ్స్ అవుతుంది, అంటే 160 గ్రాములు అవుతుంది. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్ అండి, నమస్తే. నేను మా సుధాకర్ని. హ్యావ్యూర్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను 23 ఇయర్స్గా తెనాలి మా మ్యానుఫ్యాక్చర్ ద్వారా అందరికీ సుపరిచితమే. సో మనం ఇక్కడ విజయవాడలో 11 మంత్స్ అవుతుంది ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసి. సో ఈ 11 మంత్స్గా మనం ఏమేం చేసాం, ఎలా తయారు చేస్తున్నాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఆ చెప్పే విధానాన్ని మీకు ఈ కొత్త సరుకు కొత్త ఛానల్ ద్వారా మీ అందరికి కూడా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అలాగే ఈ ఐటమ్ ఏంటంటే లోపల కాపర్ బేస్ వస్తుందండి, పైన 24 క్యారెట్ అంటే 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడుతుంది ఇది. సో ఇవన్నీ ఏంటంటే మనం హెవీ వెయిట్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక కాసుల్ పేర్ తీసుకుందామండి. ఆ కాసుల్ పేర్ వచ్చేటప్పటికి 70 to 80 గ్రామ్స్ అవుతుంది. సో దాన్ని మనం 10 to 15 గ్రామ్స్ లోపు కంప్లీట్ చేస్తాం. అంటే బేసిక్ అంటే లోపలంతా కాపర్ వస్తుందండి, పైన అంతా కూడా 24 క్యారెట్ షీట్తో తయారు చేయబడుతుంది. సో అలాగే వీటిలో వేసే రాళ్ళు కానీ, సో స్టోన్స్ అన్నీ కూడా ఒరిజినల్ రియల్ స్టోన్స్తోనే తయారు చేయబడతాయండి. బట్ అవన్నీ కూడా నేను మీకు అవన్నీ కూడా ఒకసారి ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను. బేసిక్గా ఈ గోల్డ్ షీట్ ఐటెంలో మనకి నక్లీసులు, వడ్డానాలు, హారాలు, వంకీలు, బాజు బందులు, ఇంకా పోగులు, బ్యాంగిల్స్ ఇవన్నీ అంటే కామనే. అలాగే మనం సూత్రం తాళ్ళు ఉంటాయి కదండి. సో సూత్రం తాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్, ఆల్మోస్ట్ 60 to 70 మోడల్స్ ఉన్నాయండి. బరోడా బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ 150 to 200 మోడల్స్ దాకా ఉన్నాయండి. అలాగే ఇంకా మీకు స్టడ్స్ ఇవన్నీ అంటే మీకు తెలియదు ఏముంది, నెంబర్ ఆఫ్ వాటికి అంతమే లేదు. సార్ విజయవాడ అడ్రస్ చెప్తారా సార్? సో విజయవాడ వచ్చేసేటప్పటికి మన అప్సరా థియేటర్ దగ్గర సిటీ సెంట్రల్ హోటల్ ఉంటుందండి. ఆ సిటీ సెంట్రల్ హోటల్ ఎదురు ఉన్న హిల్టన్ టవర్స్ 5వ నెంబర్ షాప్ అండి మంది. సో మా జ్యువెలర్స్. సో ఆల్మోస్ట్ మన వెబ్సైట్ కూడా ఉందండి. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ లొకేషన్ మనకి ఈజీగానే తెలుస్తుంది, నో ప్రాబ్లం. సో ఈరోజు మనం మొదలు చైన్స్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అంటే అసలు చైన్స్ అంటే ఏంటి? అది కామన్గా గోల్డ్ చైన్ వచ్చేసరికి మనకి 32 గ్రామ్స్ అవుతుంది. సహజంగా ఎవరైనా సూత్రం గొలుసు మెడలో వేసుకోవాలంటే, సూత్రం గొలుసు అంటే ఒక చోట పుస్తలు తాళ్ళు అంటారు, నాన్ తాళ్ళు అంటారు, సో భారత్ చైన్, సో ఇట్లాంటి చైన్స్ అన్ని కూడా మనకి సహజంగా 32 గ్రామ్స్ అవుతాయి. అంటే 32 అంటే 33 తులాలు అంటారండి, 4 సెవిర్లు అంటారు. సో ఒక్కొక్క ఏరియా వైజ్ గా ఉంటుంది. సో అట్లాంటి సూత్రం గొలుసు వచ్చేటప్పటికి మన దగ్గరికి మన గోల్డ్ షీట్లో వచ్చేటప్పటికి ఇవ్వండి, ఇవన్నీ మన గోల్డ్ షీట్ చైన్స్ అండి. ఇది భాషా చైన్ అంటారండి, ఇది కొబ్బరి తాడు, ఇది సపోటా చైను, ఇది వి స్ప్రింగ్ అంటారండి. అలాగే ఇది గోవర్ధనముడి, ఇది సహజంగా పెద్దవాళ్ళందరికీ తెలుసండి. అలాగే ఇది 2 పేటల గొలుసు అండి. అంటే ఒక పేట కాదు, 2 పేటలు వేసుకునే వాళ్ళకి కూడా ఒక ఇదండి. అంటే సహజంగా ఇదిగోండి, అంటే ఇది మనకి 24 అంగుళాలు వస్తుందండి, 24 ఇంచెస్. అంటే మన ఇష్టం, అది కావాల్సినట్టు మనం తయారు చేయించుకోవచ్చు. 24 కావాలంటే 24 చేయించుకోవచ్చు, 26 కావాలంటే 26 చేయించుకోవచ్చు. వాళ్ళ కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనకు కావాల్సిన సైజ్ వస్తుందండి. సో సెకండ్ వన్, మరి మనం ఇవి రోజు వాడొచ్చా అని చాలా మంది అంటున్నారండి. బట్ డిపెండ్స్, అంటే సహజంగా మనం 32 గ్రాములు అంటే ఈ రోజు మార్కెట్ ప్రైస్ ప్రకారం వచ్చేసి 1,90,000 అవుతుందండి. మరి 1,90,000 అయ్యే గొలుసు మనకి 25,000 స్టార్టింగ్ అవుతున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనకి సపోర్ట్ చేస్తుంది.
అంటే మనం ఏదైనా అవసరానికి మనం ఏదైనా బ్యాంక్లో పెట్టినప్పుడు లేదు మనం ఉండే ఇల్లు కొంచెం దూరం అయినప్పుడు సో అలాంటప్పుడు మాకు యూజ్ అవుతుందండి. సహజంగా ఏంటంటే ఇవి కలర్ షేడ్ అవుతాయా అది అని అడుగుతుంటారు. సో షేడింగ్ అంటే ఏంటంటే మట్టి పట్టుద్దండి. సో అప్పుడు మనం ఒక చిన్న మనం గోల్డ్ ఎలా క్లీన్ చేసుకుంటామో అలా మనం క్లీన్ చేసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే బేసిక్గా మనకి 2 lakhs అయ్యే ఐటమ్ మనకి 25,000 to 30,000 లోపు వస్తున్నప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేయాలండి. సో ఆ మెయింటెనెన్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2-3 years పైన వస్తుందండి. అంటే ఒక్కొక్కళ్ళ శరీరం యొక్క వాడకాన్ని బట్టి ఉంటుంది. అంటే నా బాడీ ఓవర్ హీట్ బాడీ అండి, నేను గోల్డ్ వేసుకున్నా కూడా షేడ్ కొంత తేడా వస్తుంది. సో అట్లాగా వాడుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. మరి బై బ్యాక్ రిటర్న్ పాలసీ అనేది కూడా ఉందండి. రిటర్న్ పాలసీ మీన్స్ అంటే బై బ్యాక్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రిటర్న్ తీసుకొచ్చినప్పుడు 50% బై బ్యాక్ ఇస్తామండి. ఈ ఐటమ్ కాదండి, షోరూంలో ఉన్న ఏ ఐటమ్ కానీ, హారం కానీ, నక్లీస్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, కడా బ్యాంగిల్స్ కానివ్వండి, సో బేబీ ఏది ఐటమ్ అయినా కానీ 50% రిటర్న్ అండి. 1 year పాలిష్ వారంటీ కూడా ఉంటుందండి. అలాగే సహజంగా లేడీస్ కి అమితమైనటువంటి నల్లపూసల గొలుసులండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి 2 grams, 1.5, 3 grams అట్లా ఉంటాయండి. సో ఇది బేసిక్గా ఉందండి. ఇది 3 balls వచ్చినాయండి. అంటే ఊరికే క్యాజువల్గా చూపిస్తున్నాను నేను. అంటే ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనిలో వచ్చేసి 362 రాళ్ళు పడ్డాయండి. 362 రాళ్ళు. సో 362 రాళ్ళు పడటానికి కారణం దీని ప్యాటర్న్ యొక్క అందం అండి. ఇది 3 వరుసల లైన్ వచ్చిందండి. ఇది వచ్చేసి 4 grams అవుతుందండి. అదే మన సాలిడ్లో వచ్చేసేసి 26 grams అవుతుందండి ఇది. ఓకే, సో అలాగే ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే ఇంకా 2 grams, 3 gramsలో కూడా ఉన్నాయండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, సపోజ్ ఇది నల్లపూసల గొలుసే తీసుకుందామండి. దీని స్పెషాలిటీ ఏంటంటేనండి, దీనిలో రూబీస్, ఎమరాల్డ్స్, పర్ల్స్, డీడీ బాల్స్, సో అలాగే ఒక చిన్న డాలర్ కూడా ఇచ్చాం. చిన్న డాలర్ అండి. సో ఎమరాల్డ్తో డాలర్ అండి, వైట్ స్టోన్స్ కూడా, అలాగే కింద పర్ల్స్ 3. ఇందులో ఈ ఒక్క చైన్లోనే ఎంత వర్క్ ఉందంటే మీరు అబ్జర్వ్ చేయండి. మా జ్యువెలరీ నుంచి వచ్చే ఐటెంలో మేము ఎంత కష్టపడతాము, ఎంత ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తాం అనేది మీరు ఈ ఒక్క చైన్లో చూడొచ్చండి. ఇక్కడ డీడీ బాల్స్ అండి, ఇక్కడ రూబీస్, ఇది ఎమరాల్డ్ స్టోన్ అండి. దీనికి ఒక చిన్న డాలర్, దీనికి మళ్ళీ 2 ముచ్చికాలు కూడా వేసామండి. అదిగోండి. ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ఇది? ఇది వచ్చేసి 3.5 అండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను పెట్టుకుని చూపిస్తాను. అంటే ఊరికి అందం కోసం అండి. అంటే దీని యొక్క ప్యాటర్న్ యొక్క 2 వరుసలు ఇది. ఓకే, ఇదే మనకి సాలిడ్లో చేయాలి అంటే దగ్గర వచ్చి 21 grams, 22 grams అవుతుందండి. ఇది 16 grams, 16 inches అండి ఇది. ఓకే, అలాగే చాలా రకాలు ఉన్నాయా సార్ ఇందులో? ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి, దగ్గర 200 మోడల్స్ 1.5 grams నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయండి. ఓకే, శాంపుల్ వైజ్గా ఇప్పుడు ఎన్ని చూపిస్తున్నారు సార్? దగ్గర ఉన్నాయి, చూపించాలంటే మీకు దగ్గర 200 దాకా ఉన్నాయండి. బట్ అవన్నీ చూపించడానికి టైం లేదు. నేను పీస్ వైజ్ ఒక్కొక్కటి మాత్రమే ఈరోజు చూపిస్తాను. నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ కూడా కొత్త సరుకు ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ఐటమ్స్ అన్నీ కూడా అప్డేట్ ఇస్తుంటాను. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏం చూడబోతున్నాం సార్? జెంట్స్ బ్రాస్లెట్స్ అండి. ఓకే, జెంట్స్ బ్రాస్లెట్స్ ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ కూడా 24 grams నుంచి అంటే 24 గ్రాముల నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి. 24, 28, 30 గ్రాములు, 32 గ్రాములు అట్లా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రాస్లెట్ ఉందండి. ఈ బ్రాస్లెట్ వచ్చేటప్పటికి మనకి 32 grams అవుద్ది సాలిడ్లో. సో దీన్ని మేము 6 gramsకి తయారు చేసామండి. ఓకే, లోపలంతా కాపర్ బేస్ అండి, పైన అంతా 24 karat షీట్తో తయారు చేస్తాం. ఇవన్నీ కూడా ప్రతి ఐటమ్ కూడా లోపలంతా కాపర్ వస్తుందండి, పైన అంతా 24 karat షీట్తో తయారు చేయబడుతుందండి. ఇవన్నీ కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. అంటే సహజంగా మనం ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా సాలిడ్లో చేయించుకోవాలి అంటే 48 గ్రాములు అంటే 5 తులాలు పెట్టాలండి ఖచ్చితంగా. ఎవరైనా కానీ 5 తులాలు లేనిదే ఇవి బ్యాంగిల్స్ రావండి. అంటే 4 బ్యాంగిల్స్ అండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదండి. అసలు యాక్చువల్గా ఈ గోల్డ్ షీట్ అనే దాంట్లో మొట్టమొదట తయారైంది ఇదండి. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఈ కాన్సెప్ట్ అంటే కొన్ని ఏరియాల్లో కట్టు గాజులు అంటారు, కొన్ని ఏరియాల్లో పూత పోసిన గాజులు అంటారు, కొన్ని ఏరియాల్లో బరంపురం గాజులు అంటారు. సో అట్లా రకరకాల పేర్లతో పిలువబడతాయండి. ఈ బరోడా బ్యాంగిల్స్ అంటారండి వీటినన్నింటినీ డైలీ వేర్ బ్యాంగిల్స్. అంటే మనం నిత్యం ప్రతిరోజు వేడి నీళ్ళు చన్నీళ్ళు అని కాదండి, మనం ఎలా ఉన్నా వాడుకోవచ్చు వీటిని. సో ఇవన్నీ వచ్చేసి 4 to 5 years వస్తాయండి. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి 5 grams అవుతాయండి. ఓకే, ఇవి మనం 4 gramsలో చేసుకోవచ్చండి, 3.5 అట్లా డిపెండ్స్ ఆన్ వెయిట్. ఇవే సెట్ మనకు కావాలంటే 6లో 8లో కూడా చేయొచ్చండి. అంటే
డిపెండ్స్ ఆన్ వెయిట్. అంటే కస్టమర్ ఏంటంటే సహజంగా ఎఫోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఎఫోర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో ఎఫోర్ట్ చేసే వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు సహజంగా కొన్ని మాకు కొంచెం వెయిట్ పెట్టండి సిద్ధు గారు సో అంటారు. కొంతమంది ఏంటంటే సహజంగా మిడిల్ క్లాస్ అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే మా జ్యువెలరీ యొక్క ఉద్దేశం అండి. అంటే సహజంగా ఇవి మా మదర్నే తీసుకోండి. మా అమ్మగారికి మేము చేయించడానికి నేను వర్క్లోకి వచ్చిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాతే నేను చేయించగలిగాను, కానీ అంతకుముందు నేనేం చేయించలేని పరిస్థితి అండి. సో ఆ టైంలో నేను ఇవే మా మదర్కి చేయించాను. అప్పుడు మా స్థాయి అది. ఓకే. సో అక్కడి నుంచి అంటే వేరే ఉద్దేశం ఏం కాదండి. అంటే ఇవన్నీ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటేనండి, అమ్మ వాళ్ళు ఏదైనా దూరాభారం వెళ్తున్నారు, లేదు మన ఊరు నుంచి కొంచెం దూరంలో ఉన్నారు, మనం ఎక్కడప్పుడు నేను విజయవాడలో ఉన్నాను, మా మదర్ వాళ్ళు తెనాలిలో ఉన్నారండి. సో వాళ్ళు ఇద్దరే ఉంటారు. అలాంటప్పుడు 50 గ్రాములు బంగారం గాజులు వాళ్ళకి ఇవ్వలేం కదా సార్. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇవే ఎందుకు కొనాలి అంటారేమో మీరు. సో ఇవి ఎందుకు కొనాలి అంటే సహజంగా బయట దొరికే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి. బట్ బేసిక్గా అవన్నీ కొంత ఎలర్జీ వస్తుందండి, ఎలర్జీ వస్తుంది ఆటోమేటిక్గా. ఏంటంటే కొన్ని వంకరలు కూడా అట్లా ఉంటాయి. సో మావి ఫుల్ స్టాండర్డ్, మినిమం 5 to 6 years ఖచ్చితంగా వస్తాయండి. షేడ్ పోవడం అట్లాంటిదే ఉండదండి. ఎక్కడన్నా అంటే కొంచెం వాడకం వల్ల వాడి శరీరం తీరు వల్ల ఏమన్నా షీట్ తొలగే వరకు ఇబ్బంది ఉండదండి. సో బై బ్యాక్ ఎప్పుడైనా కానీ 50% రిటర్న్ ఉంటుందండి. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే మనం డైలీ వేర్ బ్యాంగిల్స్ చూసామండి. ఓకే. సో ఇప్పుడు డిజైనర్ బ్యాంగిల్ అంటే ఫంక్షన్ వేర్ బ్యాంగిల్స్ ఉంటాయండి. అంటే ఫంక్షన్ వేర్ అంటే మనం ఫంక్షన్స్ కి వాటికి వెళ్తుంటాం కదండి. సో వెళ్ళినప్పుడు ఉండే బ్యాంగిల్స్ అండి ఇవన్నీ. ఇది ఒకటి నవరత్నాల బ్యాంగిల్. ఇది ఇందులో వేసేవన్నీ కూడా నవరత్నాలండి. సో కానీ ఇవన్నీ రియల్ కాదండి. దీని వరకు వచ్చేటప్పటికి సెమీ ప్రీషియస్ వేస్తామండి. సో కస్టమర్ ఏదైనా ఇంట్రెస్ట్తో ఏదైనా వాళ్ళు చేయమంటే ఖచ్చితంగా రియల్ వేస్తాం. ఇది డైమండ్ ప్యాటర్న్ మోడల్ అంటారండి. సహజంగా నేను పనిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి డైమండ్ ప్యాటర్న్ బ్యాంగిల్ అంటే దీన్ని సహజంగా తెలంగాణలో తోడా బ్యాంగిల్ లేకుండా ఉండదండి కామన్గా. సో ఇది ఏడాళ్ళు పోగు అంటే డైమండ్స్తో తయారు చేయబడేదండి. దీన్ని నేను గోల్డ్ షీట్లో తయారు చేశాను. ఇది కేవలం 5 గ్రాములు మాత్రమేనండి. అలాగే రకరకాలు కెంపులు, పచ్చలు అన్నిటితో ముత్యాలతో రకరకాల మోడల్స్ ఉంటాయండి. అలాగే బ్లాక్ బ్యాంగిల్స్ అండి ఇవి. మరి పెద్దవాళ్ళకి అంటున్నారు, మరి కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి లాంటి ఏం లేవా అని కూడా అనొచ్చు. సో బేసిక్గా ఇదిగోండి ఇవన్నీ స్టూడెంట్స్ కోసం తయారు చేయబడినవి. అంటే సింపుల్ అంటే సింగిల్ బ్యాంగిల్ అండి. ఇది సింగిల్ బ్యాంగిల్. ఇక్కడ పర్ల్ వచ్చిందండి, ఇక్కడ పర్ల్ వచ్చింది. ఇదంతా ఆర్టిన్ షేపు, మధ్యలో ఎమరాల్డ్ ఇచ్చామండి. రోజు నిత్యం వాడుకోవచ్చండి ఎలా అయినా. అలాగే వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఇవి కాకుండా ఇంకా సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. ఓకే. సో ఇప్పటి వరకు మనం చైన్స్ చూసామండి, అలాగే బ్రాస్లెట్స్ చూసాం, అలాగే నల్లపూసలు ఇప్పుడు హారాలు చూస్తున్నామండి. సో ఇవన్నీ కూడా మనకి రూబీస్, ఎమరాల్డ్స్, వైట్ స్టోన్స్తో చేయబడి, అలాగే ఇవే కాకుండా మోజోనైట్స్, పచ్చలు, పోటాస్తో కూడా ఇవన్నీ తయారు చేయబడి అండి. ఇందులో ఉన్న ప్రతి హారము, ప్రతి కంట, ప్రతి నెక్లెస్ అన్నీ కూడా గోల్డ్ షీట్ ఐటమ్ అండి. సపోజ్ ఇప్పుడు మనం ఈ హారం ఒకటి తీసుకోండి, ఇది మ్యాక్సిమం ఈ హారం మనం చేయించాలంటే 160 grams అవుతుంది, అంటే 160 గ్రాములు అవుతుంది. సో ఈ 160 గ్రాముల హారాన్ని మనం కేవలం ఒక 30 గ్రాములు 32 గ్రాములు అంటే ఇంకా కావాలన్నా కూడా తక్కువలో కూడా చేయొచ్చండి. అంటే దీని హెవీ వెయిట్ చూస్తారండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి దీని వెయిట్. అంటే ఇది 30 అంగుళాలండి, అంటే 30 inches సైజ్ అండి దీన్ని. అలాగే ఇందులో మ్యాంగోస్లో మనకు కావాల్సిన రాళ్ళు అన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇవ్వండి ఇవన్నీ కూడా ఇవన్నీ రియల్ ఎమరాల్డ్స్ అండి. రియల్ ఎమరాల్డ్స్, రియల్ రూబీస్, సిగ్నటీ స్టోన్స్ అంటారండి. ఇవన్నీ సర్వస్కి ముత్యాలు. అలాగే వాటి కుచ్చులు కూడా వేసాను చూడండి ఎమరాల్డ్స్. కానీ ఈ హారం ఇంత అందంగా రావడానికి కారణం మనం మంచి రాళ్ళు వాడబట్టండి దీనికి. ఇది విత్ స్టడ్స్తో కలిపి 32 grams అవుతుందండి. ఇది నవరత్నాల నెక్లెస్ అండి. మనకు 9 రాళ్ళు. ఇది ముత్యము, పగడము, నీలము, వైడూర్యము, కెంపు, పచ్చ, కనకపుష్యరాగం, గోమేదకం, డైమండ్ అండి. అంటే సో మొత్తం కావాల్సిన రాళ్ళన్నీ కూడా దీనిలో. ఈ కిందనేమో గుట్టపూసలండి. ఒక్కొక్క దానికి సహజంగా 3-4 వేస్తామండి, మేము 8 గుట్టపూసలు వేసామండి. ఇది అంటే పనిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావండి. మనకు సాలిడ్లో ఐటమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది అంతా మొత్తం కూడా రూబీస్ అండి. ఓన్లీ రూబీ, వైట్ స్టోన్స్, ఎమరాల్డ్స్. ఇది వచ్చేసి మనకి 22 నుంచి 26 లోపు అవుతుందండి. అంటే కేవలం 22 గ్రాముల నుంచి మొదలవుతుందండి. అలాగే ముత్యాలతో చేయబడ్డటువంటి నెక్లెస్, ఇది హారం అండి, ముత్యాల హారం.
అంటే ఇవే కాదండి, సపోజ్ కస్టమర్ ఈ హారాలు ఇవన్నీ కాదు, సడన్గా మనం కస్టమర్ ఏదైనా కస్టమైజ్ చేయమన్నా కూడా, ఏదైనా పిక్ పెట్టినా కూడా దానిలో మేము ఒక 90% ఖచ్చితంగా దాన్ని మేము చేయగలమండి. బట్ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే, మనం సాలిడ్ వచ్చేసేటప్పటికి 1 to 100 గ్రామ్ పైన ఏ వస్తువునైనా తయారు చేయొచ్చు. కానీ కొన్ని వస్తువులు అవుతాయి, అన్నీ అవుతాయి అని నేను చెప్పానండి. బట్ ఫీల్ తెప్పించగలను, ఎందుకంటే బాగా వచ్చేది మాత్రమే మా మ్యానుఫ్యాక్చర్ తయారవుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే 100% దాన్ని మనం ఫీల్ తెప్పించగలిగితే నేను ఒప్పుకుంటా, మామూలుగా అయితే ఒప్పుకోనండి. సో అలాగే మన ఈ గోల్డ్ షీట్లో, అంటే గోల్డ్ షీట్ మీన్స్ లోపలంతా కాపర్ బేస్ వస్తుందండి, పైన 24 క్యారెట్ షీట్. ఎందుకు ఈ 2-3 టైమ్స్ మెన్షన్ చేశానంటే, సహజంగా గోల్డ్ షీట్ అంటే చాలా మందికి తెలియదు. అంటే లోపలంతా కాపర్ వస్తుందండి, పైన 24 క్యారెట్ షీట్తో మాత్రమే తయారు చేయబడతాయి ఐటమ్. అంటే ఇంత తక్కువ వెయిట్లో ఎలా అవుతుందనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఈ గోల్డ్ షీట్లో వచ్చేటప్పటికి సూత్రం గోల్స్లో వచ్చేసేటప్పటికి 4 గ్రాముల నుంచి మొదలవుతాయండి. అలాగే నక్లీస్లు వచ్చేసేటప్పటికి 3.5 గ్రాము 4 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే హారాలు వచ్చేసేటప్పటికి 8 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయండి. బుట్టలు వచ్చేసేటప్పటికి 2 గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయండి. అలాగే మన ఈ కంటెలు, ఇంకా మిగతా బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా 3 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి. కడా బ్యాంగిల్స్ అయితే 2.5 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అట్లాగే స్టడ్స్, డాలర్స్, ముత్యాల గొలుసులు, వడ్డాణాలు అయితే 24 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. బేసిక్గా ఒక్కొక్క ఐటమ్ అంటే మోడల్ని బట్టి అండి. అంటే ఇప్పుడు ఈ హారం ఉంది, ఒక వెయిట్ అవుతుంది, ఈ హారం ఉంది, ఒక వెయిట్ అవుతుంది. సో అట్లా డిపెండ్స్ ఆన్ వెయిట్. అంటే స్టార్టింగ్ వెయిట్స్ మాత్రమే చెప్తున్నానండి. అలాగే గోల్డ్ షీట్కి సంబంధించిన మా జ్యువెలరీకి సంబంధించిన షోరూంలో ప్రతి వస్తువు కూడా ఎనీ టైం ఎప్పుడైనా సరే రిటర్న్ బేస్ మార్చుకునే అవకాశం ఉందండి. అంటే మనం ఒక 4 గ్రామ్స్ ఐటమ్ తీసుకున్నామండి, సో 50% రిటర్న్. అట్లాగే ఏ ఐటమ్ అయినా, పోగులు కానివ్వండి, ఉంగరాలు కానివ్వండి, నక్లీస్లు కానివ్వండి, ఏదైనా కానీ మన 50% ఎనీ టైం, అది 1 or 2 years 3 years 4 years కాదండి, లైఫ్ టైం ఎప్పుడైనా కానీ 50% ఆ రోజు రేటు ప్రకారమే ఇస్తామండి. కొరియర్ కూడా చేస్తారా సార్? కొరియర్ ఫెసిలిటీ, ఆల్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉందండి. ఎక్కడికైనా ఇండియా వైడ్ ఎక్కడైనా ఉందండి. సో అలాగే అనుకుంటున్నాం అబ్రాడ్ కూడా ట్రై చేస్తున్నాం. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల, సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కొంచెం కుదరలేదండి. సో ఖచ్చితంగా అది కూడా అవి ట్రై. అలాగే మన మా జ్యువెలరీకి సంబంధించిన గ్రూప్ లింక్స్ ఉన్నాయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందని, అలాగే మనకు కూడా ఒక మా జ్యువెలర్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంజాయ్ యువర్. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ని సంప్రదించండి.